గమనం. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఆయుష్ మొదలైన రోజే ఉగాది. ఇక పురాణాల ప్రకారం చూస్తే బ్రహ్మదేవుడు సృష్టిని మొదలుపెట్టిన రోజు, శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వేదాలను కాపాడిన రోజు, త్రేతాయుగంలో శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిన రోజు ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడే. అందుకే ఈ రోజున తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో గుడిపడవ, కర్ణాటకలో యుగాది, తమిళనాడులో పుత్తాండు, పంజాబ్లో వైశాఖి ఇలా రకరకాల పేర్లతో దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఇక పండుగ రోజు తెల్లవారుజామునే తైల అభ్యంగ స్నానం చేస్తారు. అంటే శరీరానికి నువ్వుల నూనె పట్టించి నలుగు పిండితో స్నానం చేయడం. ఇది శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది. ఆ తర్వాత కొత్త బట్టలు వేసుకుని గుమ్మానికి మామిడి వేప తోరణాలు కట్టి పండుగను ఆహ్వానిస్తారు. ఈ రోజున గుళ్ళో పంచాంగ శ్రవణం వినడం ఒక ఆనవాయితీ. ఈ ఏడాది మన రాశి ఫలాలు, మంచి చెడులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు. అలాగే పండితులు తమ కొత్త ఆలోచనలతో కవి సమ్మేళనాలు కూడా నిర్వహిస్తారు. ఇక ఉగాది అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఆయుర్వేదంలో దీనిని నింబకుసుమ భక్షణం అంటారు. ఇది కేవలం పచ్చడి కాదు, ఒక మహా ఔషధం. ఇందులో వాడే వేప పువ్వు నులిపురుగులను చంపుతుంది. మామిడి యాంటీవైరల్గా పనిచేస్తే మిరియాలు జలుబుని అదుపులో ఉంచుతాయి. మరి ఈ పచ్చడిలో వాడే 6 రుచులు మనకి ఏం చెబుతున్నాయో తెలుసా? బెల్లం అంటే తీపి, సంతోషానికి గుర్తు. ఉప్పు జీవితంలో ఉత్సాహానికి సంకేతం. వేప పువ్వు అంటే